సాజీరా, కొంచెం ఆకు, చెక్క, లవంగ, ఇలాచి ఇవన్నీ మసాలాలు వేసుకోవాలి. హాట్ వాటర్లో వేసుకొని దానికి సరిపడా సాల్ట్, ఒక 2 స్పూన్లంతా సాల్ట్ వేసుకోవాలి. టీ స్పూన్ అంతా. కొంచెం ఆయిల్, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. తర్వాత అన్నీ వేసి ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకొని బాగా వేడెక్కి తర్వాత అప్పుడు బియ్యం వేసుకుందాం. 1 అవర్ నానబెట్టిన బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. ఇప్పుడు 1 అవర్ నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. వాటర్ లేకుండా చూసుకుంటా మెల్లిగా వేసుకోండి, మళ్ళీ చేతి మీద వాటర్ పడుతుంది, వేడిగా ఉంటుంది కదా. స్లోగా వేసుకోండి. ఎగ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ఎగ్స్, బాయిల్డ్ ఎగ్, పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని గార్నిష్ ఉంచుకొని కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ అనేటివి ఇట్లా వేసుకోండి. ఇట్లా వేసుకొని ఒక స్పూను, ఒక 1.5 స్పూను ధనియాల పొడి, ఒక 1 స్పూను జీలకర్ర పొడి, గరం మసాలా, చెక్క మసాలా, హోల్ గరం మసాలా అన్నమాట ఇది, ఒక 1 స్పూను. ఆ తర్వాత కారపొడి 2 స్పూన్లు, ఉప్పు 2 స్పూన్లు, టేస్ట్ కోసం సాజీరా, 1 టీ స్పూన్ వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు. ఇప్పుడు పెరిగేసుకోవాలి. ఒక 1/2 కిలో పెరిగేసుకోవాలండి. బాగా కలుపుకోవాలి. ఎగ్స్ కదా, కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కలపండి, విరిగిపోకుండా చూసుకుంటూ నీట్గా కలుపుకోండి. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్, %90 ఉడికిన బాస్మతి రైస్ ఇలా వేసుకోవాలి. బాస్మతి రైస్ని చూడండి, 90 అంటే చికెన్ బిర్యానీ చేసుకోవాలి. కొంచెం ధనియా పొడి, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం హోల్ గరం మసాలా, చెక్క మసాలా వేసి కొంచెం కొత్తిమీర, పుదీనాతో ఇట్లా గార్నిష్ చేసుకొని మళ్ళీ సెకండ్ లేయర్, ఇంకొక సెకండ్ లేయర్ రైస్ వేసుకోవాలి. ఇట్లా సెకండ్ లేయర్లో రైస్ వేసుకున్నాక కొంచెం మసాలా, ఎగ్ మసాలా ఉంటుంది కదండి, అది కొంచెం ఇట్లా పైన వేసుకోవాలి. ఇంకొక సెకండ్ లేయర్ అండి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి గార్నిష్ కోసం. ఇట్లా నీట్గా అన్ని వైపులా వచ్చేటట్టు చూసుకోండి, కొంచెమైనా సరే. పుదీనా కొంచెం, ఇప్పుడు హోల్ గరం మసాలా, ధనియా పొడి, జీలకర్ర పొడి కొంచెం లైట్గా చల్లుకోవాలి, ఎక్కువ మాత్రం వేసుకోవద్దు, ఎందుకంటే హెవీ మసాలా అయితే టేస్ట్ అవ్వదు కదా, అందుకని.
ఇప్పుడు నెయ్యి వేసుకోవాలి. ఒక 3 స్పూన్లు అట్లా నెయ్యి వేసుకొని ఇప్పుడు పైనకెళ్ళి ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. ఇట్లా ఒక నిమ్మకాయ దీంట్లో పిండిన, ఒక 3 నిమ్మకాయలు ఎగ్ మసాలా దాంట్లో పిండిన, కాకపోతే మీకు చూపించలేదు, ఏమనుకోకండి. ఇది పసుపు, ఆయిల్, వేడివేడి ఆయిల్ పసుపులో పోసిన కలర్ అండి. న్యాచురల్ ఫుడ్ కలర్ లెక్క వేసిన నేను ఇంట్లోనే. ఒకసారి చూడండి, బాగుంటుంది, మీరు కూడా వేసుకోండి. హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్, లో ఫ్లేమ్లో 5 మినిట్స్. చూడండి ఫ్రెండ్స్, ఎట్లా అయిందో ఎగ్ బిర్యానీ. సూపర్ కలర్, యమ్మీ యమ్మీ, టెంప్టింగ్గా ఉందండి. వా, ఎంత రైస్గా ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి, కానీ సూపర్. ఫైనల్గా ఎగ్ బిర్యానీ రెడీ. చూడండి ఎంత బాగుందో, సూపర్ ఎగ్ బిర్యానీ, టేస్టీ, యమ్మీ యమ్మీ. Please like and share, subscribe.